నమస్తే, నా పేరు సత్యవాడి శ్రీకాంత్. కవి రచయితగా గత 25 ఏళ్ళుగా విశాఖపట్నంలో నేను ఈ రచనా రంగంలో నేను ఉన్నాను. మాజీ జర్నలిస్ట్గా కూడా. ఇటీవలే యాంకర్ ప్రభాకర్ గారి వాళ్ళ అబ్బాయి పాట పాడిన పాట మీద ఎంతో చర్చ జరుగుతుంది. చర్చ కాదు, రచ్చ. మహాకవి శ్రీశ్రీ ఓ సందర్భంలో అంటాడు, ఎవరి ప్రైవేటు జీవితాలు వారిష్టం, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటాడు. అందుకు తగ్గట్టు పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అనాల్సిందే, వాళ్ళు పడాల్సిందే. ఎందుకంటే అది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక సంఘానికి సంబంధించింది, ఒక నవ సమాజానికి సంబంధించింది. కాబట్టి అలాంటి కారు కూతలు, వెకిలి చేష్టలతో గీతాన్నే అదే ఉత్తమ సాహిత్యం అని చెప్పి భ్రమపడితే మాలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తూ ఊరుకోం. మాలాంటి అక్షర శ్రామికులు అలాంటి వాళ్ళని ఇప్పుడు నిఘా పెడుతూనే ఉంటాం, అభిప్రాయంతో అది ఖండిస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో ఇమేజ్ సంపాదించుకోవాలని చెప్పో, లేకపోతే ఏదో మరొక రకంగానో మైనస్ ప్లస్గానో పైకి రావాలని ఊళ్ళూరుతున్నటువంటి యువత కూడా నేను ఇచ్చే సందేశం, మీరు మంచి పనులు చేసి మంచి పనుల ద్వారా మీరు సమాజానికి చైతన్యం కలిగించే విధంగా మీరు ముందు అడుగు వేసి ముందుకు రండి. దానికి మాలాంటి వాళ్ళు ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది.